హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో మరొక మంచి జాబ్ అప్డేట్ తో నేను మీ ముందుకు వచ్చేసా. సో మన ఛానల్ ని ఇప్పుడే కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రోజు మనం ఈ వీడియోలో చూడబోయే నోటిఫికేషన్ వచ్చేసి కేరళ ఎయిర్పోర్ట్ గ్రౌండ్ నుంచి స్టాఫ్ కావాలి, 506 వేకెన్సీస్ ఉన్నాయి అని ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ నోటిఫికేషన్ లో ఉన్న జాబ్స్ కోసం మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి, జాబ్ సాలరీ ఎంత, మీకు ఉండవలసిన ఎక్స్పీరియన్స్ ఏంటి అని ఈ వీడియోలో మనం క్లియర్ గా చూసేద్దాం. సో కేరళలోని ఎయిర్పోర్ట్స్ గ్రౌండ్స్ లో స్టాఫ్ కోసం అయితే ఇక్కడ నోటిఫికేషన్ అన్నాం కదా, వాళ్ళకి కావాల్సింది కస్టమర్ సర్వీస్ ఏజెంట్స్ అంట, CSA. సో వీటి కోసం ఆన్లైన్ లో అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ జాబ్ ప్లేసెస్ వచ్చేసి తిరువనంతపురం, కన్నూర్ మరియు కోజికోడ్ ఎయిర్పోర్ట్స్ లో గ్రౌండ్ స్టాఫ్ కోసం ఈ నోటిఫికేషన్. ఇక్కడ ఉన్న జాబ్ కేటగిరీ మనం చూసుకున్నట్లయితే కస్టమర్ సర్వీస్ ఏజెంట్, CSA, కస్టమర్ సర్వీస్ ఏజెంట్. వేకెన్సీస్ వచ్చేసి 506 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ శాలరీ చూసుకున్నట్లయితే 20,000 నుంచి 25,000 వరకు శాలరీ ఉంటుంది. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇక్కడ మీరు కొచ్చి, తిరువనంతపురం, కన్నూర్, కోజికోడ్ ఎయిర్పోర్ట్స్ లో అయితే జాబ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీకు దీనికి ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి చూసుకున్నట్లయితే 10+2 అంటే ఇంటర్మీడియట్ ఒకటే కాదు, 10th తర్వాత ITI చేసిన వాళ్ళు అండ్ డిఎడ్ చేసిన వాళ్ళు ఎవరైనా, డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా కూడా సో దీనికైతే మీరు అప్లై చేసుకోవచ్చు. ఏవియేషన్, ఎయిర్లైన్స్ సర్టిఫికేట్స్ లేదా డిప్లొమా ఏమీ అవసరం లేదు అని చెప్తున్నారు ఇక్కడ. అండ్ మీకు ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 to 13 years ఉండాలి. 80 to 30 years మధ్యలో అయితే మీకు ఏజ్ ఉండాలి. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఏమి ఇవ్వలేదు. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కూడా దీనికోసం అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ జాబ్ కోసం మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే రైటింగ్ టెస్ట్ ఉంటుంది 100 మార్క్స్ కోసం. అండ్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. అదే ఎప్పుడు అంటే మీరు రైటింగ్ టెస్ట్ లో క్వాలిఫై అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంటర్వ్యూకి కాల్ లెటర్ ఇస్తుంది మీకు, అప్పుడు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వాళ్ళకి నెక్స్ట్ మెడికల్ టెస్ట్ ఉంటుంది, దానికి కూడా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మీకు జాయినింగ్ లెటర్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనం చూసుకుంటాం కదా, ఎంట్రన్స్ టెస్ట్ లో రైటింగ్ టెస్ట్ ఉంటుంది అంటున్నాం కదా, అక్కడ 70 మార్క్స్ వచ్చేసి మీకు రైటింగ్ టెస్ట్ లో ఉంటాయి. అండ్ 30% వచ్చేసి ఇంటర్వ్యూ టెస్ట్ ఉంటుంది. సో ఈ జాబ్ కి మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా కోచింగ్ అయితే వాళ్ళు ఇస్తారు. దానికోసం మీరైతే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సో అది కూడా మనకి కంపల్సరీ అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఈ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే మీకు 30 minutes ఎగ్జామ్ అయితే ఉంటుంది. క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే 100 క్వశ్చన్స్ ఉంటాయి ఆబ్జెక్టివ్ టైప్. అండ్ ఎవ్రీ క్వశ్చన్ కి 1 మార్క్. అండ్ నెగిటివ్ మార్క్స్ అయితే కూడా ఇక్కడ లేవు. అండ్ మీకు క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ లోనే ఉంటుంది. సో ఇక్కడ సిలబస్ చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్ లో 25 మార్క్స్ ఉన్నాయి. ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ లో 25 మార్క్స్ ఉన్నాయి. అండ్ ఇంగ్లీష్ నాలెడ్జ్ లో 25 మార్క్స్ ఉన్నాయి. అండ్ ఏవియేషన్ నాలెడ్జ్ లో 25 మార్క్స్ ఉన్నాయి. సో టోటల్ గా 100 మార్క్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ డేట్స్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి May 6th నుంచి అయితే ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో June 20 to 2025 వరకు అయితే మీరు అప్లై చేసుకోవడానికి ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎగ్జామ్ డేట్ అయితే ఇంకా రిలీజ్ చేయలేదు. అండ్ రిజల్ట్స్ చూసుకున్నట్లయితే ఎగ్జామ్ అయిపోయిన 15 days లో అయితే రిజల్ట్స్ వస్తాయి. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి 360 రూపీస్ ఉంది. సో మీరు జాబ్ కి సెలెక్ట్ కాకపోతే ఈ అమౌంట్ అయితే రిఫండ్ రాదు. అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనం ఆన్లైన్ అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. సో దీనికోసం అయితే www.kerala-aviation-services.com లో ఆన్లైన్ దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఫారం లో ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్ మరియు రీసెంట్ గా తీసుకున్న ఒక ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎగ్జామ్ ఫీజు చూసుకున్నట్లయితే 360 రూపీస్ ఉంటుంది అప్లికేషన్ ఫీజ్. అండ్ అన్ని వివరాలు మీరు పూర్తిగా చూసుకున్న తర్వాతనే సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ చూసుకున్నట్లయితే కొచ్చి, తిరువనంతపురం, కోజికోడ్, కన్నూర్, చెన్నై, మదురై, హైదరాబాద్, వైజాగ్, బెంగళూరులో అయితే ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి. అండ్ మీరు ఫస్ట్ టైం ఒకసారి ఎంచుకున్న తర్వాత దాన్ని అయితే మార్చడానికి ఉండదు ఎగ్జామ్ సెంటర్ ని. సో ఫస్ట్ డే మీరు ఇక్కడ మీకు లోకల్లో ఏ సెంటర్ ఉంటుంది అన్నది ఒకసారి చూసి అప్లై చేసుకోండి. మీరు ఇక్కడ ఈ జాబ్ కి క్వాలిఫై అవుతారా, ఎలిజిబుల్ అవుతారా లేదా అనేది ముందు మీ క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ మొత్తం చూసుకున్న తర్వాత అయితే అప్లై చేయండి. అండ్ మీరు ఈమెయిల్ ఆర్ మొబైల్ నెంబర్ ఫార్మ్ లో నమోదు చేస్తారు కదా, అది కంపల్సరీ రన్నింగ్ లో ఉన్న నెంబర్ ఆర్ ఈమెయిల్ అకౌంట్ అయితే అక్కడ నోట్ చేయండి. అండ్ ఇంకొకటి, ఈ ఎగ్జామ్ సెంటర్ కి మీకు మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కూడా అలౌ చేయరు. అండ్ మీరు ఇంటర్వ్యూకి వెళ్తారు కదా, ఇక్కడ ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్తారు కదా, అక్కడ అయితే మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ TA అండ్ DA కూడా అందించరు అని ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ KASPL వాళ్ళు ఒక నోటిఫికేషన్ అంటే ఒక హెచ్చరిక అయితే చెప్తున్నారు. అదేంటి అంటే KASPL పేరుతో చాలా మంది ఏజెంట్స్
మేము జాబ్ ఇస్తామని చెప్తున్నారంట. అలాంటి మోసాలలో వీళ్ళకి ఎటువంటి సంబంధం ఉండదు అని కూడా క్లియర్ గా చెప్తున్నారు. సో మీరు వెబ్సైట్ లో వెళ్ళి క్లియర్ గా అన్ని చూసిన తర్వాత మొత్తం చూసి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ నోట్ చేసిన తర్వాత అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్. ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.